మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శా దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కొండ దేవతాయ నమః. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా, ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. మొదటి రాశి మేషరాశి. మార్చి నెల 2026. మరి ఈ మొదటి రాశి మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి శని ప్రభావము ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి వెంటాడుకుంటూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో చేతికాడుకొచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, వాళ్ళ మీద ప్రజా దిష్టి ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే ప్రజలలో ఒక మంచి స్పందన, వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా బాగున్నారు, అభివృద్ధిగా పొందుతున్నారు. కాబట్టి వాళ్ళు అభివృద్ధిగా పొందుతున్నా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు కూడా వాళ్ళని ముందుకు పోనీకోకుండా ఆపేస్తుంటారు. ఎందువల్లంటే వీడు ఎక్కడ పైకి వస్తే మనల్ని ఢీకొంటాడని వాడికి చెప్పాల్సిన డైరెక్షన్ కూడా వేరే విధంగా కూడా కొంతమంది చెబుతుంటారు. మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి చదువు, తెలివితేటలు, ఆలోచన, బుద్ధి అన్ని విధానాలుగా చాలా కరెక్ట్గా ఉంటుంది. మరి విదేశాల ప్రయాణాలు, పెద్ద వ్యాపార బిజినెస్ విశేషాల్లో కూడా చాలా వరకు
ఆ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయ పరంగా ఈ మార్చి నెలలో మంచిగా అభివృద్ధిగా ఉండే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. పంట విశేషంలో వస్తే మంచి పంట అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి కుటుంబంలో అనేది మనశ్శాంతత అనేది లేకోకుండా అయిపోతుంటుంది. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని మోసాలు జరగటం, బంధుమిత్రులతో ఏడుపు ఎక్కువగా ఉండటం, ఎక్కువగా బంధుమిత్రులను ఎక్కువగా నమ్మకూడదు. అలా నమ్మిన దాని నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు ఈ మేషరాశి వాళ్ళకి చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళ యోగాన్ని బట్టి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీన్ అనేది పడకూడదు. ఏదైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ముందే వీళ్ళ విషయాలని, వీళ్ళ ప్లానింగ్ని పబ్లిసిటీ చేయొద్దండి. కాబట్టి వీళ్ళ జాతకాన్ని బట్టి చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతుంటాయి. ఒకటి అనుకుంటారు, ఇంకోటి చేస్తుంటారు. మరి ఎంతో కష్టపడి విద్యా రంగంలో పూర్తి చేసుకొని ఒక ఉద్యోగాన్ని గురించి దాన్ని చేయాలని వీళ్ళు ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తారు. మరి ఎన్ని రోజులు లేట్ చేసింది కూడా వాళ్ళు ఆలోచన చేయకోకుండా లాస్ట్ మొమెంట్లో వచ్చేసి మనకి ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తే సాల్లేగా అన్నట్టుగా వాళ్ళు నిరాశ చెందిపోతుంటారు. అప్పుడు వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ఆ ఉద్యోగ విశేషాన్ని పక్కన పెట్టేసి ఏదో ఒక ఉద్యోగానికి వాళ్ళు అనుకోకుండా దాంట్లో చేరతారు. దాంట్లో చేరిన తర్వాత ఒక సంవత్సరం లోపల, ఒక 6 నెలల లోపల మళ్ళీ వాళ్ళకి పెద్ద బాధాకరమైన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. అరే, నేను ఇంత చదివి నేను ఈ రూటుకి ఎందుకు వచ్చాను, అసలు నేను చేయాల్సిన రూటు వేరు, నేను చేయాల్సిన పని వేరు, ఇప్పుడు చేసే పని వేరు అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ ప్రభావాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతుంటాయి. ఆ గ్రహ ప్రభావాల వలన వాళ్ళ కుటుంబానికి ఒక మనశ్శాంతి, ఒక స్పందన లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, విపరీతమైన కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతకంలో ఆరోగ్య సమస్య, తలభారమైన సమస్యలు, రక్తపోటు, తర్వాత వీక్నెస్, నరాల వీక్నెస్, మరి గుండెపోటు, ఆటోడాక్ లాంటి సమస్యలు ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య సమస్య గురించి వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్రద్ధగా పాటించి ఏం కాదులే అని అశ్రద్ధగా ఆలోచించినట్టుకైతే మొదటికే మోసం అవుతుంది. కాబట్టి ఆరోగ్య విశేషాన్ని చాలా వరకు జాగ్రత్తగా చూసుకొని దానికి ఏమేమి చేయాలి, ఏ ఆహారం తినాలి అనేది మీరు దానికి తీసుకున్నట్టుకైతే సరియా మీ ఆరోగ్యానికి మంచిది, మీ హెల్త్కు బాగుంటుంది, మీరు చేసే పనులకు అభివృద్ధిగా అవుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేయించుకొని ఎక్కడెక్కడో పూజా విధానాలు చేయించుకున్నా కూడా ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజించాలి. ఆ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజించి అష్టమి రోజున కాలభైరవుడికి మీ చేతుకుంట జ్యోతి వెలిగించాలి. గుమ్మడికాయ కట్ చేసి దాంట్లో 3 రకాల నూనె పోసి ఉప్పుతో అష్టమి రోజున 5 అష్టమి రోజున కాలభైరవుడికి పూజాబలం చేసి దీపారాధన చేసినట్టుకైతే వీళ్ళ కుటుంబంలో ఉండాల్సిన సర్వదోషములు కానీ, వాళ్ళ మీద ఉండాల్సిన కర్మదోషాలు కానీ, హార్య ఆరోగ్యాలు కానీ, మనశ్శాంతి కానీ బాగుంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాన్ని మీరు చెప్పించుకొని మీకు సక్సెస్ కాకుండా ఎన్నో బాధలు పడుతున్నారు. కాబట్టి
ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుగైతే మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే కంపెనీలో ఏముంది, మీరు చేసే జాబులో ఏముంది, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు మార్పులు వస్తున్నాయనేది మీకు ఎలాంటి సమస్య అయినా కూడా మేము జాతక చక్కెర కుండలి వేసి చూసి చెప్పగలుగుతాం. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.